చిరాకు. అందుకని మీరు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఉండి నేను నడిపిస్తే తప్పకుండా భీమవరం అంతా మీ వెనకే ఉంటుంది అన్నాడు. అలా కాకుండా నేను కూడా అక్కడక్కడ కొంచెం వచ్చి వస్తే మళ్ళా పాపం వారే అప్పుడప్పుడు వచ్చి ఎప్పుడన్నా మీరు వచ్చి ఇలా వచ్చినందుకు కొంచెం 4 ముక్కలు మనం సత్సంగం పెట్టుకుంటే బాగుంటుంది, అందుకే కదమ్మా రమ్మన్నది అంటూ బాబాయ్ చెప్పారు చూడండి. మొన్న ఈ మధ్య మన అమ్మ గవర్నర్లో లయించిపోయారు. అంటే పెద్ద వయసులో కాస్త భార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ కనుమరుగైతే చాలా ఇబ్బంది పాల్గొంటుంది. అందుకని కాస్త అవన్నీ ఊహించి ఎలా ఉన్నారో ఏంటో పలకరిస్తే ఫోన్లో అని అంటే అస్సలు వారు అలా లేరండి. ఎలా ఉన్నారంటే నేను అందించే లోపల వారే ఉన్న సత్యాన్ని ఇప్పుడు చెప్పారు చూడండి, దీనికి వారు చెప్పారు. చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ధైర్యం ఉండాలి ముందర. మనసులో అంత ఆలోచన లేకపోతే స్థిరంగా నిలబడలేరు. 2 చెవులు ఎందుకున్నాయంటే ఓ చెవుతో విని ఓ చెవుతో వదిలిపెట్టడానికి మూర్ఖులు కొంతమంది ఉంటూ ఉంటారు. అలా కాకుండా ఇన్నేళ్ళ ఇప్పుడు వారని పేజీలు రాసుకొచ్చారంటే నేను చూస్తున్నాను. మొత్తం నేను నటించి వాళ్ళు దాకా మనం వదిలిపెట్టలేదు. వారు ఒక గొప్ప యజ్ఞం చేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఎందుకంటే ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది, దాంట్లో చాలా కొత్తవేతలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి అవన్నీ ఆలోచించి చెప్తూ మధ్యలో భగవద్గీతలో కావలసినటువంటి ఆ మహామంత్రాలకి అంకె చెప్పారు, సంఖ్య చెప్పారు. సాంఖ్యయోగం గురించి ఒక్కొక్క అంకె చెప్తుంటే అసలు చూడండి, అంటే ఎంత మరణమవుతుందో వారికి భగవంతుడి దయ అంతే. ఎందుకంటే మనిషిని చూడగానే వారి మంచితనం అనేటువంటిది గబుక్కలు కనిపించదు, కానీ వారి మాట ద్వారా, వారి నడక ద్వారా, వారి బిహేవియర్ ద్వారా వారిలో ఉన్న మంచితనము మనకు అందుతూ ఉంటుంది. బామ్మారాదప్పుడు చెప్తుంటే నీ అంతా నువ్వు అంచనా వేసుకోకు, నువ్వు అందరిలోనూ ఎంతో గొప్పతనం ఉంటుంది. దాన్ని అదే మంచినే చూచుటకు, మంచినే చేయుటకు, మంచినే ఆలోచించుటకు అనేటువంటి మన ప్రార్థనలో ఉన్న విషయం ఏంటంటే అది ముఖ్య సూచన. అలా చెబుతూ అంతేకాకుండా బాబాయ్ ఆ కాగితాలు చూస్తుంటే కొత్త కాగితాల మీద రాసుకోవడం లేదు ఆయన. అది ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాలి. మా స్వామి అంతే, గురుదేవులు ఎక్కడి నుంచైనా ఉత్తరాలు వస్తే తిరిగి రిప్లై రాయడానికి గబగబా చెప్తుండేవాడు. చెప్తే అది మళ్ళా నేను సరిగ్గా రాశాను లేను కదా, అందుకని నేను తెల్లకాయ మీద రాస్తే చాలాసార్లు నన్ను మందలించారు. సారీ, దేని మీద రాయాలి అంటే అదే లెటర్లో ఖాళీ ఉంటుంది కదా, పైన వాక్యంలో ఇల్లాంటి లెటర్కి ఆ మట్ట పెట్టే కాగితం ఉంటుంది, దాని మీద రాయరు ఎవరు. అలాగే ఇల్లాంటి లెటర్ మన ఇంటికి వచ్చేసింది కాబట్టి అడ్రస్తో సంబంధం లేదు. పైన 2 పేజీల్లో కొత్త ఖాళీ ఉంటుంది, దాని మీద ఇక లేకపోతే పేపర్, న్యూస్ పేపర్లో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఖాళీలో రాసి వారికి చదివి వినిపించి మళ్ళా ఏదైనా అందులో తేడా ఉంటే మళ్ళా చెప్పితే మళ్ళా దానిని మళ్ళా రాసి మళ్ళా చూపించి నీ చేస్తే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు రాసుకురా, నీకు కింద సైన్ పెడతాను. ఇప్పుడు బాబాయ్ అలా రాసుకొచ్చారు అక్కడి నుంచి, బాబాజీ కనిపిస్తున్నారు. అసలు ఆ కాగితాలు పేజీలు ఎక్కువ తిప్పారు తప్ప అందులో ఖాళీ లేదు. ఎందుకంటే అంతకు ముందే ఏదో ప్రింట్ అయి ఉంది దాని మీద, దానిలో గాలిలో రాశారు. అంటే మహాత్ములే అక్కడ కూడా, బాబాజీ అక్కడ కూడా మనకి చూపిస్తున్నారు. మనం ఏంటంటే ఒళ్ళు బద్దకం వేసి బాగా చాలా పెద్దవాళ్ళం అయిపోయాం. ఇప్పుడు పద్ధతులే మారిపోయి ఏంటి చూడండి, పేపర్లు ఏంటి చిప్పు పారేస్తున్నాము. మనకి తెలుసా ఏదో పేపర్ అంటారు కదా, రోల్ పేపర్లు వస్తాయి, టిష్యూలు వస్తాయి. అవన్నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఎలా ఉంటే అలా పీకేసుకుని అలా వాటిని వాడేసుకున్నట్టు డబ్బుల్ని మనం ఎలా చేస్తున్నామంటే గౌరవించగల, ధనాన్ని గౌరవించగలేదు. చాలా
కనకదాస్ గారు ఏంటంటే కనకదాస్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎక్కడ కాదు ఉడిపిలో చిన్న బాలకృష్ణుడు ఉంటాడు. ఆ బాలకృష్ణుడికి అన్ని గుళ్ళ మాదిరిగానే దేవాలయానికి మామూలుగా ముందు తలుపు, ముందు సింహద్వారం ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ చాలా స్పెషల్ ఏమిటి అంటే ఈ కనకదాస్ అనేటువంటి భక్తులు పెద్ద కులస్తులు. అయితే ఎప్పుడూ భగవన్నామం చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ దేవుడితో దగ్గరగా ఉంటుండేవారు. ఎప్పుడైతే ఆలయంలో పూజారులు పెద్దలు వాళ్ళంతా వచ్చారో ఈ పెద్ద కులస్తుని లోపలికి రానివ్వడం ఆపేశారు. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళ వస్తావు లోపలికి, నువ్వు రావడానికి వీల్లేదు అని నిరోధించడంలో చాలా అన్యాయంగా చేస్తారు. చేసేసి ఆయన లబోదిపోమని బాధపడుతున్నా కూడా ఆయన్ని బయటికి నెట్టి వేస్తారు. పడిపోయాడు, ఆయన బయటకు వచ్చి పడిపోయాడు. అయినా కృష్ణ కృష్ణ అనుకుంటూ ఆయన స్మరణ చేసుకుంటూ ఆయనకి ఎక్కడ ఎదురుగా ఉన్నా కూడా వాళ్ళు సహించేట్టుగా కనిపించాలి. అందుకని ఆయన వెళ్ళి గుడి వెనకాల గుడి ఒకటి ఉంటుంది, గుడి ఆవరణం ఉంటుంది, ఆవరణకి గోడ ఉంటుంది కదా, ఆ గోడ అవతల వెనక పక్క అక్కడ కూర్చుని భగవంతుని కీర్తించుకుంటూ తంబురు వాడుకుంటూ ఉంటాడు. పాడుకుంటూ ఉంటే భగవంతుడు ఇటు పక్కకి తిరిగి సింహద్వారమైన ఉన్నటువంటి దేవుడు కాస్త అటువైపుకి తిరిగి గోడ బద్దలు కొట్టుకొని ఆ గోడ రెండో గోడ కూడా కన్నం పెట్టి ఎవరు చేయలేది భగవంతుడు చేశాడు. ఆయనకి దర్శనమిచ్చి ఆయనకి తృప్తిని కలిగించాడండి. ఇప్పుడు చూడండి, మనం కూడా ఇప్పుడు వెళ్ళినా కూడా మనం కన్నం నుంచి చూడాలి. కనకదాసు గిరి వెనక. అందుకని మనం కూడా ఇప్పుడు దర్శనానికి వెళ్తే ఎదురుకుండా ఉన్న గుమ్మంలో దేవుడు దర్శనం ఇప్పుడు అన్ని గుళ్ళలాగా అన్ని మందిరాలు గుళ్ళకి వెళ్తే చూడండి, సింహద్వారం దగ్గరికి కన్నం పెడతాం, వాళ్ళు పాదుకలు ఇస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఇప్పుడు సింహద్వారం దగ్గర ఎవరు ఏమి మనకి దర్శనం ఉండదు, లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు అంతే. కానీ ఆ కనకదాసు పిక్కి ద్వారానే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి. మళ్ళీ అలంకారం చాలా బాగా చేస్తారు. నవరాత్రులలో అమ్మవారి అవతారాలు కూడా వేస్తారు కృష్ణుడు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకువెళ్ళారు. అందుకని మనందరం ఉడిపి కూడా వెళ్ళొచ్చేసాం. అంటే మన పేరుని సార్థకత చేసుకోవాలని మన పెద్దలు మనకి పెట్టినటువంటి పేర్లు చక్కగా అర్థవంతంగా ఉండేవి. ఈ విధంగా ఇప్పుడు వచ్చే పేర్లు చూస్తుంటే కొత్త పేర్లు, రకరకాల పేర్లు ఏదో నెట్టల్లో చూసి పెట్టుకుంటున్నారు. ప్రతి వాళ్ళని వాళ్ళని అడగాల్సి వస్తుంది, అంటే ఏంటయ్యా అర్థం అని. మనకు అర్థం తెలియట్లేదు. అంటే మనకి జ్ఞానం లేదనుకోవాలో ఏంటో అర్థం కావాలి. అంటే అంత అర్థవంతంగా నిజంగా వారు మాట్లాడినటువంటి ప్రతి మాటలు మనం నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి. పెద్దల మాట సద్దన మూట అన్నారు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఎందుకంటే పెద్దల మాట వింటే మనకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళందరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ప్రపంచంలో జీవిస్తూ మంచి అనుభవాన్ని సిద్ధింపజేసుకుని ఆ అనుభవంతో కూడినటువంటి మాటలు మనకి ఇప్పుడు మనం వినడం జరిగింది. చాలా చక్కగా చాలా ఎన్నో అంటే భగవంతుని, భక్తుల్ని, గురుదేవుల్ని ఎన్నో విషయాల్ని మనకి గుర్తొచ్చేట్టుగా మనకి ఆ మహానుభావులు మనకి వినిపించడం జరిగింది. వస్తే తప్పకుండా సభ ఉందంటే వస్తారు, వాళ్ళందరూ వాళ్ళు కూర్చుంటారు. ఎవ్వరికి ఏం లేదు, ఏం కలగకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటారు. నేను ముందే కూర్చోవాలని కూడా లేదు, నేనే కూర్చుంటా ఎక్కడ కూర్చున్నాను. ఆ తర్వాత ఒక చిన్న కాగితం తీసుకుంటా, రాసుకునే కాగితం కూడా చూస్తుంటే ఇంతే కాగితం ఉంటుంది. ఇంతే కాగితం జేబులో పట్టేంత కాగితం అన్నమాట. వాళ్ళు ఆ కాగితం మీద వారు చక్కగా పాయింట్స్ రాసుకుంటూ ఉంటారు. చాలా అవసరం అది. ఎందుకంటే మనకి మరుపు అనేది మన జీవితంతో కర్మ మరుపు అనేది చాలా వస్తుంది. అందులో ఏది గుర్తుపెట్టుకోవాలో అది మర్చిపోతాము, ఏది మర్చిపోవాలో అది మాత్రం ఏది నిద్రపోయినా కూడా నిద్రపోనివ్వకుండా గుర్తులు తీసుకొస్తూ ఉంటుంది. దౌర్భాగ్యం. అందుకే ఇటువంటివి మనం ఒకసారి ఇంకోసారి రాసుకుంటుంటే మన పెద్దలు కూడా చెప్పారు.
అదే తెల్లవారుజామున చదువు అయితే వేడి నీళ్ళు చదువు అవుతుంది. అదే తెల్లవారిన తర్వాత రాత్రి పూట రాత్రి ఎంత నిద్ర లేకుండా చదివినా అది వంట పడుతుందని ఎవరు చెప్పల, శాస్త్రంలో కూడా లేదు. బ్రాహ్మీ ముహూర్తంలోనే చదువుకోవాలి. అలాగే మన అనుష్ఠానం సాధన కూడా మనము ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటేనే ఆ భగవంతుడు మన దగ్గర నిలుస్తున్నాడు. ఎందుకంటే ఏం అనిపించదు. రెస్ట్ అయిపోయి ఆ తెల్లవారుజామున చక్కగా లేవగానే నువ్వు వెళ్ళాలా, స్నానం చేయగలిగితే చెయ్యి, లేకపోతే స్నానం చెప్తుండేవారు గురుదేవుడు, కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని కొబ్బరి చుమ్మేసేసైనా నిద్ర రాకుండా ఉంటే నీకు ఎలా కూర్చున్నా పర్వాలి. కావాలంటే అనుష్ఠానం చేసుకున్న తర్వాత మళ్ళా మనం కొడుకోవచ్చు. అది కూడా గురుదేవులే చెప్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఒకరొకరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటేనే అది ప్రకాశిస్తుంది మంచి విషయం అనేది. ఇలాంటి విషయాన్ని గురుదేవుడు చక్కగా మన ఈ సత్సంగ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనకి వాటి సమయం చక్కగా పూర్తయిపోయింది. కాబట్టి ఎందుకంటే చాలా మంచి విషయాలు మాకు కొత్తగా మా దాసు కూడా చాలా కొత్త విషయాలు చెబుతూ ఇప్పుడు విన్నా. అక్కడ ఆశ్రమంలో చెప్పాను కదండి, ఇక్కడ ఆశ్రమంలో చెప్పలేదు. దానికి పునరుద్ధి దోషం లేదు భగవద్ విషయానికి. దాన్ని ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా దానికి పునరుద్ధి దోషం లేదు. ఎవరైతే మొన్న విన్నదే కదా అనుకుంటాడు, వాడు దౌర్భాగ్యం. విన్నాననుకుంటున్నాడు కానీ ఆచరించి చూపిస్తున్నాడా? అందుకని తినదే తింటున్నాం మనం. ఏమండి భోజనం తినదే తింటున్నాం, నిన్న తిన్నాం, ఇవాళ తిన్నాం. మాకే కూడా ఎన్నిసార్లు తింటూ వస్తాం, ఆవకాయ ఎన్నిసార్లు తింటూ వస్తాం, సాంబార్ ఎన్నిసార్లు తింటూ. ఏం దాని గురించి అనుకోవట్లేదే. అది కేవలము జీవితానికి కాస్త ఆహారం పోషింపబడ్డారు. ఆ ఆహారం తినడానికి, ఆహారాన్ని వృద్ధి చేయడానికి కూడా మనకు ఉపయోగపడేది భగవన్నామం అనేటువంటి భగవతత్వం అనేది. అటువంటి విషయానికి అస్సలు అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా కూడా వినడానికి మాత్రం మేమంతా ఎప్పుడు రెడీగా ఉన్నాం అని దాసగారితో మరొకసారి చెప్పుకుంటూ ఇక్కడ పునరుద్ధి దోషం లేదు అసలు. ఎందుకంటే భగవద్ విషయాన్ని మాటి మాటికి మనం చెప్పుకుంటుంటే అది మనకి వినగా అయిపోతాం. మన నారాయణ పరబ్రహ్మ ప్రసాద్ గారు చెప్తుండేవారు, వినగానే అది అయిపోతాం. అది ఎప్పుడో ఒకసారి వింటే అయిపోవడం ఎట్లా అవుతుంది? వింటూ ఉంటేనే అది ఆ స్వరూపాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అటువంటి మంచి విషయాన్ని గురుదేవులు మనకి వారి ద్వారా అందించారు. కాబట్టి మనందరికీ కూడా అటువంటి శక్తిని, భక్తిని, అక్కడి సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యేశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను, నిరంతర భగవన్నామాంతర సాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వ